హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం మెడివల్ హిస్టరీ గురించి కొన్ని ఎంసీక్యూస్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సుల్తాన్ మొహమ్మద్స్ ఇండియన్ కాన్క్వెస్ట్? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ని స్ప్రెడ్ చేయడమా, ఎంపైర్ని ఎక్స్టెండ్ చేయడమా, వెల్త్ని మొత్తం మనీ గోల్డ్ అవన్నీ తీసుకోవడానిక, లేకపోతే పైవేమీ కావా అని ఇచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అక్విజిషన్ ఆఫ్ వెల్త్. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సుల్తాన్ మొహమ్మద్స్ ఇండియన్ కాన్క్వెస్ట్ ఇస్ అక్విజిషన్ ఆఫ్ వెల్త్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేసింది ఎవరు? 1202లో డిస్ట్రాయ్ చేసినారు. ఎవరు డిస్ట్రాయ్ చేసింది? ఆప్షన్స్ వచ్చేసి మొహమ్మద్ గోరీ, ఆప్షన్ బి బక్తియార్ ఖల్జీ, ఆప్షన్ సి మొహమ్మద్ ఆఫ్ గస్నీ, ఆప్షన్ డి కుతుబుద్దీన్ ఐబక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బక్తియార్ ఖల్జీ అనేటైన నలంద యూనివర్సిటీని 1202 ADలో డిస్ట్రాయ్ చేసిండు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, సింధ్ని ఏ బుక్లో డిస్క్రైబ్ చేసినారు? ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి ఖజాయినుల్ ఫుటా, ఆప్షన్ బి తరీక్ ఈ ఫిరోజ్ షాహీ, ఆప్షన్ సి ఇన్షా ఈ మెహరు, ఆప్షన్ డి చచ్నామా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చచ్నామా. ఈ సోర్స్లో సింధ్ని డిస్క్రైబ్ చేసినారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, చాహమనా క్యాపిటల్ని సాంబార్ నుంచి అజ్మీర్కి ఎవరు మార్చినారు? ఆప్షన్ ఏ అజయరాజా, బి అర్నోరాజా, సి విగ్రహరాజా, ఆప్షన్ డి పృథ్వీరాజా 3. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అజయరాజా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, కుమారదేవి ఈమె గోవిందచంద్ర గహదవాలా క్వీన్ అనమాట. సో ఈమె ధర్మచక్ర జీన విహార్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది? బోధ్గయాలనా, కుషీనగర్లనా, కన్నౌజ్లనా, సార్నాథ్లనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సార్నాథ్లో ఈమె ధర్మచక్ర జీనా విహార్ని కన్స్ట్రక్ట్ చేసింది. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కింగ్ ఒక సైడ్ కూర్చున్న లక్ష్మీదేవత ఫోటో, ఇంకొక సైడ్ ఆ రూలర్ నేమ్ దేవనగరి లాంగ్వేజ్లో ఆ రూలర్ నేమ్ ఏ కింగ్ రాసిండు? ఆప్షన్ ఏ మొహమ్మద్ గోరియా, బి మొహమ్మద్ గజ్నియా, సి జైనుల్ అబిదినా, డి అక్బరా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ గోరీ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, కీర్తి స్తంభ అనేది చిత్తూరులో ఉంది. సో ఇది ఎవరు కట్టినారు? ఆప్షన్ ఏ రాణా సంగానా, ఆప్షన్ బి రాణా కుంభానా, ఆప్షన్ సి రాణా ప్రతాప, ఆప్షన్ డి రాణా ఉదయ్ సింగ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాణా కుంభ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి, జోనరాజా అనేటైన రాజతరంగిణి అనే బుక్ రాసిండు. సో అది ఆయన హిస్టారికల్ నరేషన్ అనేది ఎక్కడి వరకు రాసిండు? జయసింహ వరక, లేకపోతే సుల్తాన్ సికిందర్ వరక, సుల్తాన్ జైనుల్ అబిదిన్ వరక, లేకపోతే మొహమ్మద్ షా వరక? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుల్తాన్ జైనుల్ అబిదిన్ వరకు రాజతరంగిణి బుక్లో ఈ కింగ్ వరకు ఉంటుంది అనమాట. కల్హానా నుంచి సుల్తాన్ జైనుల్ అబిదిన్ వరకు ఉంటుంది. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి, ఖజురాహో టెంపుల్స్ని ఎవరు కట్టిర్రు? ఆప్షన్ ఏ హోల్కార్సా, ఆప్షన్ బి సింధియాసా, ఆప్షన్ సి బుందెలాసా, లేకపోతే ఆప్షన్ డి చందేలాసా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చాందెలాస్ ఖజురాహో టెంపుల్ని కట్టినారు. 10th క్వశ్చన్ వచ్చేసి, స్లేవ్ డైనస్టీ యొక్క ఫస్ట్ రూలర్ ఎవరు? ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, బి ఇల్టుట్మిష్, సి సుల్తాన్ మొహమ్మద్ 11, ఆప్షన్ డి బల్బాన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అనేటైన ఫస్ట్ రూలర్ అనమాట స్లేవ్ డైనస్టీకి. 11th క్వశ్చన్, ఇక్తా సిస్టమ్ని ఎవరు అబాలిష్ చేసినారు? ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి ఇల్టుట్మిష్, ఆప్షన్ సి బల్బన్, ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయన ఇక్తా సిస్టమ్ని అబాలిష్ చేసినాడు. 12th క్వశ్చన్ వచ్చేసి, బుందేల్ఖండ్ రూలర్ని కుతుబుద్దీన్ ఐబక్ డిఫీట్ చేసిండు. సో ఆ రూలర్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ డిఫీట్ చేసిన బుందేల్ఖండ్ రూలర్ ఎవరు? ఆప్షన్ ఏ పర్మార్ది దేవా, ఆప్షన్ బి లక్ష్మణ్ సేన్, ఆప్షన్ సి ఉదయ్ సింగ్, ఆప్షన్ డి మలై వర్మ దేవా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్మార్ది దేవా. ఈయన బుందేల్ఖండ్ రూలర్ అనమాట. సో ఈ రూలర్ని కుతుబుద్దీన్ ఐబక్ డిఫీట్ చేసిండు. 13th క్వశ్చన్ వచ్చేసి,
ఫోర్ట్ ఆఫ్ సిరిని ఏ సుల్తాన్ కట్టించిండు, ఏ ఢిల్లీ సుల్తాన్ కట్టించిండు అంటే ఆప్షన్ ఏ వచ్చేసి ఇల్తుత్మిషా, బల్బనా, అలావుద్దీన్ ఖిల్జియా, లేకపోతే గియాజుద్దీన్ తుగ్లకా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఫోర్ట్ ఆఫ్ సిరిని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించిండు. 14th క్వశ్చన్, కింద ఉన్న అమీర్స్లో ఎవరిని పబ్లిక్గా ఫ్లాగ్ చేసినారు? సుల్తాన్ బాల్బన్ ఆర్డర్స్లో ఎవరిని పబ్లిక్గా ఫ్లాగ్ చేసినారు అని క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ మనము ఫ్లాగ్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఫ్లాగ్ అంటే కొట్టినారనమాట. ఎవరు ఏ అమీర్ని కొట్టినారు? ఆప్షన్ ఏ హైబత్ ఖానా, ఆప్షన్ బి ఇమాదుద్దీన్ రైహానా, ఆప్షన్ సి షేర్ ఖాన్నా, లేకపోతే ఆప్షన్ డి మాలిక్ బక్బక్నా. సో ఈ మాలిక్ బక్బక్ అనే ఒక అమీర్ని సుల్తాన్ బాల్బన్ ఆర్డర్స్ ద్వారా ఈయనను కొట్టినారనమాట పబ్లిక్లో. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ అ గవర్నర్ ఆఫ్ ఖారా మానిక్పూర్. ఓకే, సో ఇక్కడ సుల్తాన్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీకి అగెయిన్స్ట్గా రివాల్ట్ చేసిన గవర్నర్ కారా మానిక్పూర్ యొక్క గవర్నర్ పేరేంది అని అడిగారు. సో ఆయన అర్కాలీ ఖానా, లేకపోతే అల్మాస్ బేగా, లేకపోతే జవ్నా ఖాన్ ఆర్ మాలిక్ చర్జు. సో ఈ దీంట్లో ఎవరు అని అడిగినారు. సో ఆ గవర్నర్ పేరు వచ్చేసి మాలిక్ చర్జు. 16th క్వశ్చన్ వచ్చేసి నియో ముస్లిమ్స్ అంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ టైంలో కొంతమందిని నియో ముస్లిమ్స్ అని అన్నారు. సో ఆ నియో ముస్లిమ్స్ ఎవరు? ఆప్షన్ ఏ మాంగోల్సా, ఆప్షన్ బి ఇండియన్ ముస్లిమ్సా, ఆప్షన్ సి తజికా, లేకపోతే ఆప్షన్ డి అబిసినియన్సా. సో ఎవరా నియో ముస్లిమ్స్ అంటే మాంగోల్స్ అనమాట వాళ్ళు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్ వచ్చేసి సో ప్రతి సంవత్సరం ఓన్లీ నామినల్ వైజ్గా ల్యాండ్ రెవెన్యూ అనేది పెంచాలి అని ఏ సుల్తాన్ రూల్ తీసుకొని వచ్చిండు? ఇక్కడ నామినల్ అంటే 1/10 లేదా 1/11 మాత్రమే ఉండాలి వాళ్ళ ఫిక్స్డ్ రెవెన్యూకి అని ల్యాండ్ రెవెన్యూ రూల్స్ని ఏ ఢిల్లీ సుల్తానేట్ తీసుకొని వచ్చిండు? ఆప్షన్ ఏ బల్బనా, లేకపోతే ఆప్షన్ బి అలావుద్దీన్ ఖల్జియా, ఆప్షన్ సి గియాసుద్దీన్ తుగ్లకా, లేకపోతే ఆప్షన్ డి ఫిరోజ్ షా తుగ్లకా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గియాసుద్దీన్ తుగ్లక్ అనేటైన ల్యాండ్ రెవెన్యూ అనేది నామినల్గా అంటే 1/10 లేదా 1/11 వాళ్ళ రెవెన్యూ మొత్తానికి అంత 1/10 ఆర్ 1/11 ఫిక్స్డ్ ఉండాలి అనేసి రూల్ తీసుకొని వచ్చిండు ఆయన గియాసుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్ తరీఖే ఫిరోజ్ షాహీ అని ఈ బుక్ ఎవరు రాసిర్రు? ఆప్షన్ ఏ అల్ ఉడ్బి, ఆప్షన్ బి బర్నీ అండ్ అఫిఫా, లేకపోతే ఆప్షన్ సి రూమియా, లేకపోతే ఆప్షన్ డి అమీర్ ఖుజ్రోనా. ఎవరు రాసిర్రు? సో ఇది రాసింది బర్నీ అండ్ అఫిఫ్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్ తరిక్ బాట్ ఓకే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వచ్చిర్రు టర్కిష్ వాళ్ళు. సో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఆప్షన్ ఏ రబాబ్ అండ్ సారంగియా, లేకపోతే ఆప్షన్ బి సితార్ ఇంకా ఫ్లూటా, లేకపోతే ఆప్షన్ సి వీణా ఇంకా తబ్లానా, లేకపోతే ఆప్షన్ డి తన్పురానా తన్పురాం ఇంకా మృదంగానా. సో ఇవిట్లా తుర్కిష్ వాళ్ళు తీసుకొచ్చిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే అవి రబాబ్ ఇంకా సారంగి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. 20th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది ఈ కింది వాటిలో ఏ కింగ్ వాళ్ళ సొంత ఫాదర్ని మర్డర్ చేసినాడు? బాల్బనా, మొహమ్మద్ బిన్ తుగ్లకా, అల్లావుద్దీన్ ఖిల్జియా, లేకపోతే గియాసుద్దీన్ తుగ్లకా. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఆయన వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేసిండు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 21st క్వశ్చన్ వచ్చేసి అమీర్ ఖుస్రో వర్క్స్లో ఏ వర్క్ అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ మిలిటరీ ఎక్స్పెడిషన్స్ గురించి రాస్తుంది? ఆప్షన్ ఏ ఖైరానస్ సైదాన్, ఆప్షన్ ఏ మిఫ్తాహ్ ఉల్ ఫతహ్, ఆప్షన్ సి నోహ్ సిపార్, ఆప్షన్ డి ఖజాయన్ ఉల్ ఫతహ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖజాయన్ ఉల్ ఫతహ్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 22nd క్వశ్చన్ వచ్చేసి ఏ ఫారెన్ హిస్టోరియన్ ఢిల్లీ సుల్తానేట్స్దే హిస్టరీ యొక్క అథారిటీ అని
ఎవరు అంటారు? ఆప్షన్ ఏ రిచార్డ్ ఫాక్సా, లేకపోతే ఆప్షన్ బి పీటర్ జాక్సన్, లేకపోతే ఆప్షన్ సి యాడన్ సౌత్ హాల్, లేకపోతే ఆప్షన్ డి క్రైస్ బెయిలీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రైస్ బెయిలీ. ఈయననే అంటాడనమాట ఢిల్లీ సుల్తానేట్స్ హిస్టరీ యొక్క అథారిటీ ఢిల్లీ సుల్తానేట్స్కి ఉంటుంది అనేసి క్రైస్ బెయిలీ అంటాడు. ఓకే, 23rd క్వశ్చన్ వచ్చేసి ఏ సుల్తాన్ని ఉలేమా అనే దాన్ని 2 దాంట్లో విభజించిండు అంటే ఉల్మా ఈ అఖిరాల్ అని, ఇంకొకటి వచ్చేసి ఉల్మా ఈ దునియా అని. ఈ రెండిటిని కేటగరైజ్ చేసి ఉల్మా ఈ అఖిరాల్ని ఎక్కువ ప్రేజ్ చేస్తుండే. ఎవరు ఆ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ? సో ఆయన కుతుబుద్దీన్ ఐబకా, లేకపోతే ఇల్టుట్మిష్, లేకపోతే బాల్బానా, లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జియా. ఇవిట్లో ఎవరు అంటే ఇవిట్లో ఆప్షన్ సి బల్బన్ అనమాట. 24th క్వశ్చన్ ఏ సుల్తాన్ గురించి బరాని వాళ్ళ అమీర్స్ని సైలెంట్గా మర్డర్ చేసిండు అని రాస్తాడు. సో ఏ సుల్తాన్ మర్డర్ చేస్తాడు వాళ్ళ అమీర్స్ని? ఆప్షన్ ఏ బల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ, ఆప్షన్ డి మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇవిట్లో ఎవరు అంటే ఇవిట్లో బల్బన్ అనేటైనా సైలెంట్గా వాళ్ళ అమీర్స్ని మర్డర్ చేసేస్తాడనమాట. 25th క్వశ్చన్ ఫుతూహత్ ఈ ఫిరోజ్ షాహీ ఆథర్ ఎవరు? ఆప్షన్ ఏ షామ్జీ షిరాజ్ అఫీఫ్, ఆప్షన్ బి ఇసామి, ఆప్షన్ సి జియావుద్దీన్ బరానీ, ఆప్షన్ డి సుల్తాన్ ఫిరోజ్ షా. సో ఫుతూహత్ ఈ ఫిరోజ్ షాహీని రాసింది సుల్తాన్ ఫిరోజ్ షా. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్.